ఓం 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 సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. हरि ओम्. 10th chapter విభూతి యోగం. ఆరో శ్లోకం. మహర్షయః సప్త పూర్వే महर्षयः सप्त पूर्वे చత్వారో మనవస్తథా चत्वारो मनवस्तथा మద్భావా మానసా జాతాః मद्भावा मानसा जाताः येषాం లోక ఇమాః ప్రజాః येषां लोक इमाः प्रजाः ఏతాం విభూతిం యోగం చ एतां विभूतिं योगं च మమ యో వేత్తి తత్వతః मम यो वेत्ति तत्त्वतः సోవికంపేన యోగేన सोऽविकम्पेन योगेन యుజ్యతే నాత్ర సంశయః. युज्यते नात्र संशयः. అహం సర్వస్య ప్రభవః अहं सर्वस्य प्रभवः మత్తః సర్వం ప్రవర్తతే मत्तः सर्वं प्रवर्तते ఇతి మత్వా భజంతే మాం इति मत्वा भजन्ते माम् బుధా భావ సమన్వితాః. बुधा भावसमन्विताः. ఇక్కడ వరకు నిన్న చూసాం. ఏంటి అనంటే ఆ రకరకాల విషయాలలో విభూతులలో ఉన్నది భగవంతుడే అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. సో అది ఎట్లాగా అనంటే క్రియేషన్లో క్రియేటర్ అనే బ్రహ్మదేవుడిని కూడా క్రియేట్ చేసింది ఆయన్నే. సో ఫస్ట్ ఆ ప్రాసెస్ని చెప్పడం జరిగింది. సో మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవః తథా. సో వీళ్ళందరూ కూడా నేను క్రియేట్ చేశానా మైండ్లో నుంచి క్రియేట్ చేసిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి అన్ని విషయాలు తెలీదు. అండ్ వీళ్ళ ద్వారా క్రియేషన్ జరిగింది. ప్రజాహ ఇమాహ ప్రజాహ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా రావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని తత్వ సారంతోటి ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు నా యోగంలో నిలిచిపోతారు. సో అది ఎలాంటి యోగం? అవికంపేన యోగేన. సో అన్షేకెన్ ట్రుత్ ఏదైతే ఉందో, అన్డిస్టర్బ్డ్ స్థితి ఏదైతే ఉందో, స్టెబిలిటీ ఏదైతే ఉందో అందులో ఉంటారు. అందులో సందేహం లేదు, సంశయం లేదు అని అంటున్నారు. ఓకే, దెన్ అహం సర్వస్య ప్రభవః. ఓకే, 8th శ్లోకంలో నేను అన్నింటికి హేతువు, కారణం, మూలం. నా వల్లనే ఇదంతా కూడా నడుస్తుంది, ప్రవర్తతే జరుగుతుంది.
ఇట్లాగా నా వల్లనే అంత జరుగుతుంది అని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్నే భజిస్తారు. వాళ్ళ భావ భావపూరితులై భక్తితోటి నన్నే భజిస్తారు అని చెప్తున్నారు. సో ఈ విషయాన్ని తెలుసుకోవడం అనేది ఒక వివేకత్వం ఫస్ట్. ఇక్కడ ఊరికే భజించడం కాదు, బికాజ్ ఆయన గొప్పవాడు కాబట్టి నేను ప్రార్థిస్తున్నా, గొప్ప వాళ్ళనే ప్రార్థించాలి అనేది కాదు. ఎట్లా అన్నింటికి సోర్స్ అయ్యాడు, ఎట్లా అన్నింటికి మూలం అయ్యాడు అనే ఆ, సారం గ్రహించినప్పుడు ఆబ్వియస్లీ మనం హైయెస్ట్ సైడ్కే వెళ్తాము. అట్లాగా మనసులో నన్నే వాళ్ళు ధ్యానిస్తారు ఆర్ భజిస్తారు ఆర్ భక్తిపూర్వకంగా ఉంటారు అని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ వరకు నిన్న చూసాం. 9th శ్లోకం ఇంపార్టెంట్, ఇది కూడా ఫేమస్. మచ్చిత్తా మద్గత ప్రాణాః మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్త మద్గతః ప్రాణాః బోధయంతః పరస్పరం. మత్ చిత్త ఒక్కొక్కటి. ఓకే, మత్ చిత్తాహ అనంటే ఆ చిత్త మనస్సు ఏదైతే ఉందో నాలోనే నిలిపి, మద్గతః ప్రాణాహ వాడి ప్రాణాలు కూడా నాకే సమర్పించి ఆర్ అర్పించి, ఆ కథయంతః మాం నిత్యం, నిత్యం ఏదైతే ఉందో అది అన్నింటికి వెళ్తుంది. కథయంతః, సో నాకు సంబంధించిన విషయాలే కథలే అన్నీ కూడా బోధయంతః పరస్పరం, ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు ఆర్ ఇతరులకి బోధించుకుంటూ చెప్తూ ఉంటూ, తుష్యంతి చ రమంతి చ, తుష్యంతి చాలా సంతుష్టుడై, రమంతి ఆనందంగా ఉంటారు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఒక భక్తుడు నన్నే భజిస్తాడు అనేది ముందు శ్లోకంలో చెప్పాడు. ఆ భజిస్తారు అనే దాని ఎక్స్ప్లెనేషన్. సో భక్తిగా ఉండడం అంటే ఏంటి, భజించడం అంటే ఏంటి, గుర్తు చేసుకోవడం అంటే ఏంటి అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. వాళ్ళు తన మనస్సుని నాలోనే కంప్లీట్ గా లగ్నం చేసి ఆ ప్రాణాలన్నింటినీ నాకే సమర్పించి, ప్రాణాలంటే జనరల్ గా మన ప్రాణాలు ఏవైతే పంచ ప్రాణాలు ఉన్నాయో అవి అనుకోవచ్చు, లేదా లైఫ్ ఎసెన్స్, మనం ఎందుకు బతుకుతున్నాము, మన ప్రాణం ఏంటి, సారం, మన జీవిత సారమే ఆయన వైపు మళ్ళడం, ఆయనకి అర్పించడం ఆ చేసి, బోధయంతః పరస్పరం, ఆ ఇదే మాట్లాడుకుంటూ బోధించుకుంటున్నారంట. పరస్పరం అంటే ఎవరైనా అలాంటి భక్తులు ఇద్దరు కలిసినా కూడా, లేకపోతే ఆ భక్తుడు ఇంకెవరితో కలిసినా కూడా ఇవే మాట్లాడుకుంటున్నారు. ఏది, కథయంతః మాం నిత్యం, నా గురించి సంబంధించిన మాటలే మాట్లాడుకుంటున్నారు. ఈ నిత్యం అనే వర్డ్ అన్నిటికి వెళ్తుంది. నిత్యం మచ్చిత్తాహ, నిత్యం మద్గత ప్రాణాహ. సో ఇట్లా మనం జనరల్ గా క్వశ్చన్ వేస్తాం కదా, ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన అండి చెయ్యాలి అది ఇది అని అడిగితే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఎన్ని రోజులు చెయ్యాలి, మీరు ఎన్ని రోజులు చేశారు, ఇలా ఇంకెన్ని రోజులు చేస్తారండి ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటారు దీక్షలో అంటే, అరే ఏంట్రా నీ బాధ ఏంట్రా అని కొత్త కొత్త ప్రశ్నలు వస్తాయి అన్నమాట. మీరు జీవితాంతం ఇలాగే ఉంటారు, ఇంకేముంది డ్యూటీ మరి ఎప్పుడు ఇలాగే ఉంటే ఎలా, ఇంకేమైపోవాలి, ఇంక అంతకంటే గొప్పదేమన్నా ఉందా అవ్వడానికి. సో ఆ ఆ క్వశ్చన్స్ ఏవి రాకుండా నిత్యం కన్సిస్టెంట్, ఎల్లప్పుడూ, ఆల్వేస్, బ్రేక్ లేదు దానికి అని చెప్తున్నాడు. దేనికి, మన మనస్సుని ఆయనలోకి లగ్నం చేసి, నిమగ్నం చేసి, అంటే ఎన్ని రోజులు ఆలోచించాలండి, ఎన్ని రోజులు ఈ సాధన చేయాలి, ఎన్ని రోజులు జపం చేయాలి, ఎన్ని రోజులు గుర్తు చేసుకోవాలి. ఆ ఒక యూనో కొన్ని డేస్ ఉంటాయి కదా, కొన్ని కొన్ని దీక్షలకి, కొన్ని కొన్ని వ్రతాలకి, కొన్ని కొన్ని వారాలు ఉంటాయి. సరిపోతుందా, సరిపోతుంది, నీకు అంత ఫలితమే వస్తుంది, మంచిదే, అంత అంత చేస్తే అంత ఫలితమే వస్తుంది. కానీ నిజంగా ఆనందం కావాలనుకున్నప్పుడు, నిజంగా మద్భక్తాహ ఆయన భక్తుడైనప్పుడు కంటిన్యూగా నిత్యం ఎల్లప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ఓకే, దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి, మచ్చిత్త మద్గత ప్రాణాహ. ప్రాణాహ
మన ప్రాణాలు. అంతేకాదు మన జీవితంలో ఒక లక్ష్యం గాని, ఒక మ్, ఉద్దేశం గాని దేనికోసం అయితే పెట్టుకున్నామో అది కూడా ఆయన కోసమే అన్నట్టు. దెన్ బోధయంతః పరస్పరం కథయంతః మాం నిత్యం. ఇది వెరీ ఇంపార్టెంట్. మనం మన ఫ్రెండ్స్తో కానీ మన ఇష్టమైన వాళ్ళతో కానీ ఏం మాట్లాడుకుంటున్నాం? నాకు ఇష్టమైంది నేను చెప్తా, హార్ వాడికి ఇష్టమైంది వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, నేను ఇష్టం కాబట్టి నా గురించే మాట్లాడతారు, నా గురించే డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా అయ్యింది, ఇలా అవ్వలేదు, ఇలా అవుతే బాగుండు, వాట్ ఎవర్, ఆయనకి సంబంధించిన కథలు, ఆయనకి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అంటే ఏంటి, వేరేటి మాట్లాడుకోవట్లేదు అని అర్థం. జనరల్ గా మనం ఒక పర్టికులర్ టైం పీరియడ్ తీసుకొని ఓకే ఈ ½ దీని గురించి మాట్లాడదాం, తర్వాత అది క్లోజ్ చేసి ఓకే ప్రపంచానికి సంబంధించింది, ఆ మనుషులకి ఈ మనుషులకి వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, ఎందుకు చేశారు అని చెప్పేసి మాట్లాడుకోవడానికి టైం స్లాట్స్ పెట్టుకుంటాం. ఇది అట్లా కాదు, నిత్యం. అంటే ఎంతసేపు మాట్లాడితే బోర్ కొట్టదా అండి? అది ఒక పెద్ద రోగం వచ్చి పట్టుకుంది మనకి. ప్రతి దాంట్లో ఏది మనసు ఒక కొద్దిసేపు ఒక దాని మీద ఉండదన్నమాట ఫోకస్. ఇంకో టాపిక్ లోకి జంప్ చేయాలి, ఇంకో కొత్త విషయం ఇక్కడ ఉంటూనే ఇంకో విషయాన్ని తెలుసుకోవాలి, ఇక్కడ ఆలోచిస్తూనే ఇంకో వెనకాల విషయం గురించి తెలుసుకోవాలి. సో ఒక దగ్గర ఫోకస్ కూడా ఉండదు. ఈ మధ్య పరిస్థితి అదే అవుతుంది. మామూలుగా ప్రపంచంలో కూడా ఒక విషయం గురించి పూర్తిగా ఆలోచించలేకపోతున్నాం. సో ఇక్కడ అట్లా కాదు, నిత్యం. బోర్ కొట్టడాలు అవన్నీ ఏమి ఉండవు. ఎందుకు? ఆబ్వియస్లీ మనం ఎవరి గురించి అయితే ఇష్టపడుతున్నామో వాళ్ళ గురించి ఎంతసేపు మాట్లాడినా బోర్ రాదు. బోర్ వచ్చింది అని అంటే నీకు అది ఇష్టం లేనన్నట్టే. ఓకే. సో ఎప్పుడూ ఆ విషయాలని మాట్లాడుకుంటూ అదే జీవితంలో ఉంటూ తుష్యంతి చ రమంతి చ, హ్యాపీగా సాటిస్ఫై అవుతూ ఆనందంగా తుష్టిగా ఉంటున్నారు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఫస్ట్ ఏమో ఈ విభూతి, ఈ నా యోగం తెలుసుకున్న వాడికి అసలు ఆ స్టెబిలిటీ అనేది ఏదైతే ఉందో అది వస్తుంది. సో ఆ స్టేబుల్ మైండ్ ఉన్నవాడు కంపల్సరీ నన్నే ప్రార్థిస్తాడు. సో ఆ కనెక్షన్ మనం ఆలోచించాలి. సో మనకి ఎక్కడో స్టేబుల్ మైండ్ లేదు కాబట్టి మనం అంత కంటిన్యూస్ గా ఫోకస్ చేయలేకపోతున్నాం, ఆర్ ఆ ఎసెన్స్ అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒకసారి నా జీవితం ఏంటి, నా లక్ష్యం ఏంటి అనే క్లారిటీ వచ్చిన తర్వాత దాని గురించి తెలుసుకుంటూ ఉంటాడు. కానీ అన్యమైన విషయాల మీద మనసు ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే ఆ డాక్టర్ ఫీల్డ్ లో ఉన్న విషయాలని ఇంకా డీప్ గా తెలుసుకుంటూ ఉంటాడు. అందులోనే ఎక్స్పీరియన్సెస్ ని గెయిన్ చేసుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉంటాడు. కానీ మిగతా ఏమైనా జరిగితే అతనికి ఏం సంబంధం? బయట విషయాలు, హాస్పిటల్ కి కానీ ఆ వర్క్ కానీ సంబంధించింది ఫోకస్గా ఉంటాడు. అలాంటి వాడే ఐడియల్ డాక్టర్, లేదా పేషెంట్స్ ని చాలా కరెక్ట్ గా డీల్ చేస్తున్నాడు, చాలా ఫేమస్ డాక్టర్ అని మనం అంటాం. ఆయన చేతి పడినా కూడా బాగుంటదండి, ఆయన చెప్పినాడంటే కరెక్ట్ గా అవుతుంది అని చెప్పేసి చాలా చూడగానే యూనో డయాగ్నోసిస్ చేస్తాడు అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళే షైన్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ కూడా నా ఎసెన్స్ తెలుసుకున్నవాడు, ఆ విభూతి యోగం ఏదైతే ఉందో తెలుసుకున్నవాడు షైన్ అవుతూ ఉంటాడు, జనరల్ గా చెప్పాలంటే. సో ఎట్లా ఆ షైనింగ్ నేచర్ని ఎట్లా గుర్తుపడతాము అని అంటే, ఆయన లైఫ్ లో ఇలాంటి షెడ్యూలే ఉంటది, లైఫ్ స్టైల్. ఆ! ఆ! అంటే మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఇదే ఉంటదా అంటే అన్నీ ఉంటాయి. అన్నిట్లలో బేస్ ఇదే ఉంటుంది. ఏది మాట్లాడినా, ఏది తిన్నా, ఏది చేసినా, ఏది చూసినా, ఏ దాంట్లో అయినా సరే దీన్నే యాడ్ చేసుకుంటూ ఉంటాడనమాట. ఏది జరగకపోయినా, ఏది జరిగినా కూడా ఆ ఎసెన్స్ ని మర్చిపోడు. సో ఇట్లాగా గుర్తుపెట్టుకొని ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి జీవితంలో వేరే అన్యమైన విషయాలు పెద్దగా డిస్టర్బ్ చెయ్యవు, షేక్ చెయ్యవు అనే విషయం చెప్తున్నారు. ఎందుకు? హైయెస్ట్ హ్యాపీనెస్ నేనే అనేది గుర్తించాడు వాడు. రైట్, నెక్స్ట్ శ్లోకం. 10th. తేషాం సతతయుక్తానాం तेषां सततयुक्तानां భజతాం ప్రీతిపూర్వకం
భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే ఏన మాముపాయాంతి తే ఏన మాముపయాంతి తే ఏన మాముపయాంతి తే చెప్తున్నారు. ఓకే. సో ఇంతకు ముందేమో అతను ఎలా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు అనే విషయం చెప్పారు. ఇప్పుడేంటి, తేషాం సతతయుక్తానాం, ఇట్లా ఎవరైతే నిత్యం నాలో మనస్సు నిలిపి చేస్తున్నారో, భజతాం ప్రీతిపూర్వకం, నన్నే సేవిస్తున్నారో ప్రీతితో, ఏదో బలవంతంగా, ఇంకా చెప్పారు కదండి ఇదే ఫార్మాట్ ఫాలో అవ్వాలి. కొంతమంది ఉంటారు ఎందుకు చేస్తున్నారో తెలీదు, ఎందుకు చేయకూడదో తెలీదు, అంతే ఇట్లా విన్నారు, ఇట్లా ఫార్ములా వైజ్ గా విన్నారు, అందుకే ఆ ఫార్ములా వైజ్ గా తూచా తప్పకుండా చేస్తుంటారు. ఆడికి ఏం రాదు. ప్రీతిపూర్వకం, ఇష్టపడి, ప్రేమతోటి, నచ్చి, హార్ట్ఫుల్ గా, మైండ్ఫుల్నెస్ తోటి ఎవరైతే భజతాం ప్రేమిస్తారో ఆర్ భక్తితో ఉంటారో, అలా తలుచుకుంటూ ఉంటారో వాళ్ళకి అసలు ఈ అధ్యాయంలో కృష్ణుడు ముందే అన్ని ఇచ్చేస్తూనే ఉన్నాడు. ఏమంటున్నాడు, దదామి బుద్ధి యోగం, వాళ్ళకి నేను బుద్ధి యోగం ఇచ్చేస్తాను. బుద్ధి యోగం అంటే జ్ఞానం. ఎవరైతే నన్ను అట్లాగా ప్రేమగా తలుచుకుంటారో వాళ్ళు అడగకపోయినా వాళ్ళకి కావాల్సింది నేను ఇచ్చేస్తా. ఏ నమాముపయాంతి తే, అప్పుడు వాళ్ళు ఆ బుద్ధియోగం తెలుసుకున్న తర్వాత వాళ్ళకి నా అనుగ్రహం వల్ల నన్నే చేరుకుంటారు. ఓ ఒకటి కనెక్షన్. ఓకే, ఇదంతా కూడా ఒక సైకిల్, ఒక కనెక్షన్. ఏంటి, ఫస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు, లేకపోతే పెళ్లి చేసుకునే ముందు ఇటు సైడ్ వాళ్ళు చూసుకోవడం, తర్వాత వీళ్ళకి నచ్చిందా వాళ్ళకి నచ్చిందా అనుకోవడం, తర్వాత ఓకే నచ్చడానికి రీజన్స్ ఏంటి, నచ్చకపోవడానికి రీజన్స్ ఏంటి, ఆ నచ్చకపోవడానికి రీజన్స్ పక్కన పెట్టి కూడా నచ్చడం, ఆ కనెక్షన్ స్లోగా ఎట్లా ఫామ్ అవుతుందో, మ్యూచువల్ గా ఎట్లా అయితే ఉందో, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు 50 years మ్యారేజ్ డే చేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటది, ఓహ్! ఎన్నో రకాల విషయాలన్నీ ఫేస్ చేసి, అప్స్ అండ్ డౌన్స్ చూసి, ఆ టుగెదర్‌నెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అది ఎప్పుడు అట్లా మ్యూచువల్‌గా, అంటే నేనే అన్ని ఇస్తున్నానని గాదు, ఆ ఎదుటి పర్సన్ గూడా ఏదో ఒకటి ఇస్తున్నాడు. అంటే ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది అట్లా ముందుకెళ్తూ ఉంది అని అన్నప్పుడు. అంటే ఇది మ్యారేజ్ లైఫ్‌ల 100% నేను చెప్పట్లేదు. ఎగ్జాంపుల్ చెప్పా. ఎట్ ఎనీ కాస్ట్ రేర్ కేసెస్‌లో అయితే తప్ప. ఓకే. సో, మళ్ళీ మాతాజీ ఫస్ట్ ఏమో ఎంప్టీనెస్ అని జెప్పారు క్లాస్‌లో. ఫస్ట్ క్లాస్‌లో. ఇప్పుడెట్లా ఫిల్ అయితది అని అనకండి. ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం అంతే. ఇన్ కేస్ ఆ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఎట్లయితే ఉంటుందో, అడగక ముందే ఇచ్చే విధానం ఏదైతే ఉంటుందో, తెలుసుకొని ఇచ్చే విధానం ఏదైతే ఉందో, ఇక్కడ గూడా కృష్ణుడు అదే జెప్తున్నాడు. నువ్వు నా మీద ఇంత ప్రేమ పెట్టుకుంటే నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. బుద్ధి యోగం, హైయెస్ట్ నాలెడ్జ్, అది నేను నీకు దదాతి ఇచ్చేస్తాను, ఇస్తాను. సో కనెక్షన్ ఏంటి, ఎవరైతే ఆ సారంని ఫైండ్ అవుట్ చేసి ఆయననే హైయెస్ట్ అని గుర్తిస్తారో, మనస్సులో ధ్యానిస్తారో, వాళ్ళకి నిజమైన విజన్ ఇస్తాడు, నిజమైన దృష్టి కలగజేస్తాడు. మనం మన మనస్సులో ఉన్న రాగద్వేషాలు గాని, రజస్సు, తమస్సు గుణాలతో గాని నిజాన్ని చూడలేకపోతున్నాం. కానీ అట్‌లీస్ట్ చూడాలనే లైన్‌కి వెళ్లి నిల్చున్నప్పుడు నీకెప్పుడో ఒకరోజు టికెట్ దొరుకుతుంది. లేదంటే నేనే నీకు టికెట్ ఇప్పించి చూపిస్తాను అని అంటున్నాడు. సో ఎందుకు? బికాజ్ యూ ఆర్ సో ఇంట్రెస్టెడ్. నీకంత ఆసక్తి ఉంది. నీకంత ఆసక్తి ఉన్నప్పుడు నీ ఆసక్తిని నేను నెగ్లెక్ట్ చేయలేను. నీకు అలాంటి సిట్యుయేషన్స్ కలిగే చోటు కలిగే ఫీల్డ్ నేను ఏర్పాటు జేస్తాను. నీకట్లాంటి దృష్టి ఇవ్వడానికి, దృష్టి రావడానికి స్కోప్ దొరుకుతుంది. అంటే ఒక్కోసారి మనం సంపాదించుకునేది ఏముండదు. మనకు ఆసక్తి ఉన్నప్పుడు ఆయన అనుగ్రహం ఉంటుంది సింపుల్‌గా. నీకు ఆసక్తి లేదనుకో, ఆయన ఎంత రెడీగున్నా నీకు చూపిచ్చినా గూడా ఆ దృష్టి రాకపోతే వేస్ట్. సో, అలాంటి ఫీల్డ్‌లో అంటే కొంతమంది గుడి ఈ ఇది ఉంటుంది గదా! టెంపుల్స్
కనెక్షన్స్ తోటి, లేకపోతే టెంపుల్ ప్రాసెస్లో, ఏదో ఒక ఫ్యామిలీలో అలాగే పుడుతూ ఉంటారు. బట్ మేబీ వాళ్ళకి అవేర్నెస్ ఉండకపోవచ్చు. మనం మహారాష్ట్రలో చాలా మంది సెయింట్స్ వాళ్ళ ఒక జీవిత చరిత్రలు చూస్తే, ఎక్కడైనా సరే జీవిత చరిత్రలు చూస్తే, చాలా మంది అంటే టెంపుల్స్ కి వెళ్ళకుండా వాళ్ళని దూరం పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ వాళ్ళకి ఎక్కడో భగవంతుడి తత్వం పైన ఆసక్తి ఉంది, వాళ్ళు భగవంతుడిని చూడాలి అని చెప్పేసి, లేదా ఒక్కసారి ఆ రూపం దర్శనం అయినా సరే వాళ్ళకి ఆ తత్వం గోచరం అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి, కళ్ళు లేకుండా ఉన్న భక్తులు లేరా? రూపాన్ని చూసి చూడకున్నా కూడా ఇష్టపడిన వాళ్ళు. అసలు కొన్నిసార్లు అయితే ఒక మనిషిని మనం డైరెక్ట్ గా చూడకపోయినా ఆర్ తెలుసుకున్న మాత్రానే ప్రేమ కలుగుతుంది. సో ఇక్కడ కూడా నిజంగా సారం ఏదైతే ఉందో ప్రపంచం కాదు, ప్రపంచం నిజం కాదు, ఇందులో వచ్చే హ్యాపీనెస్ కానీ లేకపోతే వచ్చే విషయాలు కానీ నిజంగా మనల్ని ఆనందానికి కానీ మనం అనుకున్న విషయాలకి నిజంగా దగ్గరికి తీసుకెళ్ళవు అని గుర్తించడమే ఆయన యొక్క అస్తిత్వాన్ని, ఉనికిని, భూతి, ఉనికి, విభూతి, విశేషమైన భూతి, విశేషమైన ఉనికి, స్పెషల్ యూనిక్నెస్ ని గుర్తించడం. అలా గుర్తించి నువ్వు అటు సైడ్ నీ మనస్సు, ప్రాణం, నీ ఇంద్రియాలు, నీ మాట, నీ వాక్ అన్నీ ఆయన సైడ్ తిప్పినావనుకో, ఆయన నీకు కావాల్సిందంతా ఇస్తాడు. దదామి బుద్ధి యోగం తం. సో నీకు కావాల్సిన నాలెడ్జ్ ఆయన ఇస్తాడు అనే విషయాన్ని ఆయనే చెప్తున్నాడు. ఓకే. సో మనం మనం కొంతవరకే అర్హత పెంచుకోగలుగుతాం, ఎలిజిబిలిటీ కోసం ప్రయత్నించాల్సిందే. కానీ మనకి ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత అది రావడం మాత్రం అది ఆయన అనుగ్రహం, విషయం అర్థం కావడం మాత్రం ఆయన అనుగ్రహం. ఎందుకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఎన్ని రోజులు గురువు సాన్నిధ్యంలో ఉన్న, భగవంతుడికి సాన్నిధ్యంలో దగ్గరగా ఉన్నా కూడా మేబీ కొన్ని పాపకర్మలు క్షయం అవుతాయి కావచ్చు, వాట్ ఎవర్. కానీ హార్ట్ నుంచి రెవెలింగ్ అనేది జరగాలి కదా. హార్ట్ రెవెలింగ్ అనేది మాత్రం ఆయన అనుగ్రహం వల్లనే జరుగుతుంది. ఇక్కడున్న, గుడిలో ఉన్న, గుడి బయట ఉన్న, అసలు గుడికే అతీతంగా ఉన్నా కూడా మనస్సులో నుంచి రెవల్యూషన్ మాత్రం ఆయన అనుగ్రహం వల్లనే జరుగుతుంది. కానీ ఆ అనుగ్రహం పొందడానికి నువ్వు కొన్న ఎలిజిబిలిటీ పనులు చేసి ఉండాలి. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ, ఆయన అనుగ్రహం వల్లే కలుగుతుంది అనేది మెయిన్ పాయింట్. సెకండ్, నెక్స్ట్ శ్లోకం. తేషామేవానుకంపార్థం तेषामेवानुकम्पार्थम् అహమజ్ఞానజం తమః अहमज्ञानजं तमः నాశయామ్యాత్మభావస్తః नाशयाम्यात्मभावस्तः జ్ఞానదీపేన భాస్వత. ज्ञानदीपेन भास्वता తేషాం ఏవ అనుకంపార్థం. ఆ ముందు కూడా వచ్చింది కదా, ముందు శ్లోకంలో 7th లో, అవికంపేన యోగేన అంటే షేక్ అవ్వని స్థితిలో ఎవరైతే ఉంటారో అన్నట్టు, ఇక్కడ కూడా వాళ్ళకి వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని కనికరించడానికి ఆర్ వాళ్ళని గ్రేస్ వాళ్ళ మీద అనుగ్రహించడానికి నేను వాళ్ళ మనస్సులో ఉండి అహం అజ్ఞానజం తమః, ఆ తమస్సు అనే అజ్ఞానం ఏదైతే ఉందో, చీకటి అనే అజ్ఞానం ఏదైతే ఉందో దాని నాశయామి ఆత్మన. సో కంప్లీట్ గా డెస్ట్రాయ్ చేస్తాను. చేసి ఏం చేస్తాను? జ్ఞానదీపేన భాస్వత. సో జ్ఞానంతో రీప్లేస్ చేస్తాను. సో ఏదైనా సరే ముందు బుద్ధి యోగం అని చెప్తున్నాడు ఇక్కడ. అదే బుద్ధి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, బెనిఫిట్, నీలో ఇన్ని రోజులు ఉన్న అజ్ఞానం ఏదైతే ఉందో, నువ్వు దేని వల్ల అయితే దుఃఖం పడుతున్నావో, ఎందుకు దుఃఖం పడుతున్నామో కూడా తెలియదు కొన్నిసార్లు. ఇలా ఎందుకు జరిగింది, ఎలా జరగాలి మరి, అది కూడా క్లారిటీ లేదు. ఓకే. సో ఆ కన్ఫ్యూజన్ స్టేట్ ఏదైతే ఉందో, ఆ కన్ఫ్యూజన్ ఈ జన్మలోనే కొన్ని సిచ్యువేషన్స్ గురించే కాదు, చాలా కంటిన్యూస్ గా ఎప్పటి నుంచో వస్తున్న అజ్ఞానం వల్ల. ఫస్ట్ థింగ్. సెకండ్ మెయిన్ పాయింట్ ఏంటి? ఈ శరీరం నేను అనుకునే
అజ్ఞానం. ఇది నేను అనుకోవడం వల్లనే నాకు ఇలా జరగట్లేదు, నేను నా ఎమోషన్స్, నేను నా ఇంటలెక్ట్, నేను నా శరీరంతో ఇన్ని రోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మన మీద ఐడెంటిఫై అవుతూ ఉన్నాం. సో ఇదేంటి? అజ్ఞానం. ఈ అజ్ఞానమే తొలగిపోతుంది. సో కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. ఏదైనా సరే ఆ ఎవరైతే ఈ ఆసక్తితో ముందుకొస్తారో, నన్ను ఈ విధంగా తెలుసుకుంటారో, వాళ్ళ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? అజ్ఞానం వల్ల. అజ్ఞానం, తమస్సు, వాట్ ఎవర్, నేను శరీరం అనుకోవడం వల్ల ఈ మాయ, ఈ అజ్ఞానం తొలగిపోయి వాళ్ళ జీవితంలో జ్ఞానాన్ని నింపుతాను అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా మనకొచ్చి ఇంత బాగా మాట్లాడారనుకోండి, నీ నీ జీవితానికి కారణమైన దుఃఖం తొలగిస్తా, ద బెస్ట్ ఏదైతే ఉందో అది నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతాం? ఓకే డన్, అంతేనా? కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. నిజంగా నిజంగా అంత మంచి జ్ఞానం మాకు ఇస్తారా? మాకు వస్తుందా? మాకు అర్థమవుతుందా? అంతేకాదు, ఎక్కడో తెలియకుండా వాళ్ళ మీద ప్రేమ వస్తుంది కదా. మీరు చాలా గ్రేట్ అండి, మీరు చాలా అసలు కంపాషనేట్ అండి, మీరు సూపర్ అండి, మీరంటే మాకు ఇస్తా. అఫ్ కోర్స్, అవునా కాదా? సపోజ్ మనం చాలా డబ్బులు లేక, అసలు ఎంతో మందిని అడిగి కన్ఫ్యూజన్లో చాలా పూర్ స్టేట్లో ఉన్నాము. బట్ ఇంపార్టెంట్గా ఏదో ఫామ్ ఫిల్అప్ చేసేదో, ఏదో కట్టేదో, ఎక్కడో బాకీ తీర్చే ఉంది. సడన్గా ఒకరు వచ్చి మీకు ఇస్తామండి, జస్ట్ మీరు ఇట్లా ఒక చిన్న పని చేసి పెడితే చాలు, మీ డబ్బులు మేము బాకీ తీరుస్తాము అని అంటే, మంచి పని చేశారండి, మీరు దేవుడిలాగా వచ్చారండి అని అంటామా అనమా? దేవుడే వచ్చి ఇస్తా అని అంటున్నాడు, ఇప్పుడు ఏమంటాం? దేవుళ్ళకే దేవుడు అని అనాలి కదా. ఆ అదే అంటున్నాడు అర్జునుడు. ఓకే. అర్జున ఉవాచ అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. ఆదిదేవమజం విభుం. ఆ, అర్జున ఉవాచ. ఇంత విన్న తర్వాత అర్జునుడు అసలు కామ్గా ఉండలేకపోయాడు. ఎందుకంటే అసలు ఈ అధ్యాయంలో అర్జునుడే మాట్లాడలేదు. కృష్ణుడే నువ్వు చాలా బాగా వింటున్నావు కాబట్టి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తా అన్నాడు కదా. ఇంత మంచి విషయాలు చెప్తాడా అని చెప్పేసి అర్జును ఓవర్వెల్మింగ్ హ్యాపీనెస్ తోటి, నువ్వు సూపర్ కృష్ణ, ఆ హ్యాపీనెస్ తోటి పరం బ్రహ్మ పరం ధామ. బ్రహ్మ అంటేనే అన్నిటికీ పెద్దది. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు కాదు, బ్రహ్మం. ఓకే. చాలా పెద్దది, విశాలమైంది, హెవీ. కానీ పరం బ్రహ్మ, ఓ పెద్దదైంది. ఓకే, పరం పెద్దది, ఇంకా గొప్పది. చాలా పరబ్రహ్మవి నువ్వు, పరంధామా. అసలు నువ్వు ఇక్కడ ఉంటావు, అక్కడ ఉంటావు, అసలు మొత్తం అంతా నువ్వే పరంధాముడివి, నీకు అన్నీ తెలుసు. పవిత్రం పరమం భవాన్. అంతేకాదు, నీ మనసు ఎంత మంచిది, ఎంత మంచి వాడివయ్యా నువ్వు అసలు. పవిత్రమైన వాడివి, నీ గురించి ఆలోచిస్తే, తెలుసుకుంటే, నువ్వు నాకు ఇంత చేస్తున్నావని అనిపిస్తేనే చాలా ప్యూరిటీ వస్తుంది. అండ్ చాలా ప్యూర్ గా మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు. పవిత్రం పరమం భవాన్, అందులో కూడా హైయెస్ట్ స్థితిలో ఉన్నవాడివి. పురుషం శాశ్వతం దివ్యం, పరమమైన పురుషుడివి. అంతేకాదు, ఎవరు నువ్వు? చాలా ఆ అంటే మన లైఫ్ స్టైల్లో, మన లైఫ్ సైకిల్లో కొంతమంది మనం పుట్టిన తర్వాతనో, మనం పుట్టి ఒక స్టేజ్ దాటిన తర్వాతనో మనకు పరిచయం అవుతా ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే మనం పుట్టక ముందు నుంచి చూస్తూ ఉంటారు. వాళ్ళు చాలా స్పెషల్. ఎందుకంటే మనం పుట్టక ముందు ఏమైందో తెలుసు, పుడుతున్నప్పుడు ఏమైందో తెలుసు, తర్వాత మనం పెరిగి ఎట్లా ఎట్లా అన్ని ఎదుర్కొని ముందుకొచ్చి సక్సెస్ అయ్యి ఈ పాయింట్ దాకా వచ్చామో అన్ని వాళ్ళకి తెలుసు. వాళ్ళని చూసినప్పుడు ఆ, వీళ్ళకి నా గురించి చాలా తెలుసు అన్న ఫీలింగ్ ఉంటది. ఎందుకు? వాళ్ళు చాలా కంటిన్యూస్ గా మన లైఫ్ టైంలో ఉన్నారు. అట్లా అర్జునుడికి అనిపిస్తుంది, అమ్మో నువ్వు శాశ్వతుడివి, అసలు నేను పుట్టినప్పటి నుంచే కాదు, ప్రపంచం పుట్టినప్పటి నుంచే ఉన్నావు నువ్వు. అసలు నువ్వు ఎంత ఫర్ ఎవర్ మనిషివయ్యా, శాశ్వతుడివి, దివ్యం.
అంత శాశ్వతం ఉన్నా కూడా మంచిగా ఉండాలని ఏం రూల్ లేదు కదా. మన లైఫ్ సైకిల్ని అంతా చూసినప్పుడు వాడు ఏదైనా మిస్యూజ్ కూడా చేసుకోవచ్చు. కానీ నువ్వు చాలా డివైన్ దివ్యత్వం, ఆ ప్యూరిటీని షేర్ చేస్తున్నావు అని అంటూ ఉన్నాడు. ఓకే. ఆదిదేవమజం విభుం, ఆది దేవుడివి, నా లైఫ్ లో ఫస్ట్ నుంచి ఉన్నవాడివి నువ్వే. నా లైఫే కాదు, అసలు సృష్టి నుంచి ఫస్ట్ నుంచి ఉన్నవాడివి నువ్వే. అజం, అసలు నీకు పుట్టుకే లేదు. విభుం, అంతేకాదు నువ్వు అసలు ప్రభువివి, లీడర్, నువ్వు అధిపతివి, అంతా నీ కంట్రోల్లోనే నడుస్తుంది. ఇవన్నీ పాయింట్స్ ఇందాకే కృష్ణుడు ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు. నేను అజం, ఇది అది అని. అవే మళ్ళీ అర్జునుడు చెప్తున్నాడు. ఎందుకు ఆ అంటే మనల్ని ఒకరు గుర్తించి మనకు ఒక పొజిషన్ ఇస్తున్నారు, మనకు ఆ జ్ఞానం ఇస్తున్నారు అన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి తిరిగి ఏమి ఇవ్వగలుగుతాం. అలాంటిది శ్రీకృష్ణ పరమాత్మునికి అర్జునుడు ఏమి ఇస్తాడు? ఓ, నువ్వు ఇవన్నీ గొప్పవాడివి అంటే ఈజ్ ఎక్నాలెడ్జింగ్, నువ్వు నాకు ఇంత ఇస్తాను అంటున్నావు కాబట్టి నేను ఊరికే చెప్పు, నీకేదో టైం పాస్ అవ్వట్లేదు చెప్పవయ్యా అని కూర్చుంటలేడు అర్జునుడు. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇవన్నీ నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి. అంటే నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు నా కోసం వస్తున్నావు, నాకు ఇవన్నీ ఇస్తున్నావు అని చెప్పేసి. See, ఇదే గ్రాటిట్యూడ్ ఫీలింగ్. యాక్చువల్గా ఇంకా రియల్ టాపిక్ ఎంట్రీ అవ్వలేదు. నీకు ఇది ఇస్తాను అని అన్నందుకే 9 చాప్టర్స్ అయ్యాయి. అప్పటి వరకు ఆయనకి ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి వచ్చి ఉంటది అర్జునుడికి. ఆ భావం ఏదో కలిగి ఉంటది కృష్ణుడి మీద. సో ఇంకొక విషయం ఏంటి అని అంటే, చిన్నపిల్లలకి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుందా? మనం ఈవినింగ్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం, రేపు పొద్దున ఎక్కడికో పార్క్ వెళ్తున్నాం అంటే ఊరికే పార్క్ గురించి కొన్ని కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి కదా. పార్క్లో ఇది ఉంటది, అది ఉంటది, ఇది ఉంటది అని చెప్పేసి, ఏదో తినేది ఉంటాయి, తిరిగి ఉంటాయి, ఆడుకునేవి ఉంటాయి అని చెప్పేసి ఆ ఎగ్జైట్మెంట్లో ఇది వెళ్తామా, ఇది చేస్తామా, థ్యాంక్ యూ అని ముందే చెప్తారు చూసారా. సో ఒక హైయెస్ట్ విషయాన్ని తెలుసుకోబోతున్నాను అనే హ్యాపీనెస్ అర్జునుడు వ్యక్తం చేస్తున్నాడు. చేస్తూ నువ్వు చాలా గ్రేట్, అసలు ఇవన్నీ నీలో ఉన్న క్వాలిటీస్, ఇవన్నీ కూడా నువ్వు నాకు చెప్పబోతున్నావు అని వ్యక్తం చేస్తున్నాడు. ఐ డోంట్ నో అర్జునుడే ఫీల్ అవుతున్నాడో గాని అంతగా పరంబ్రహ్మ పరంధామ అని సడన్ గా అనాలి అని అంటే ఆ హ్యాపీనెస్ నే ఫీల్ అవుతున్నాడు. అండ్ ఆయన ఒక 7 శ్లోకాలలో కంటిన్యూస్ గా భగవంతుని పొగుడుతూనే ఉన్నాడు. నెక్స్ట్ 13. ఆహుస్త్వాం ఋషయः సర్వే ఆహుస్వాం ఋషయः సర్వే దేవర్షిర్నారదస్తథా దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. స్వయం చైవ బ్రవీషి మే. ఈ విషయాన్ని ఇంకా చాలా మంది మాట్లాడుకుంటున్నారట. ఏమని అంటే ఆ ఆ ఋషయ సర్వే, చాలా మంది ఋషులు ఎవరెవరు? దేవర్షి నారదుడు, ఆ అసి అసి అసితుడు, దేవలుడు, వ్యాస భగవానుడు, వీళ్ళందరూ కూడా ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారంట అప్పుడప్పుడు. ఇట్స్ నాట్ లైక్ వెరీ న్యూ టాపిక్ కాదు, ఎప్పుడో అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ వాళ్ళందరు చెప్పినప్పుడు నేను అంతగా లేదు నాకు అప్పుడు. ఇప్పుడు అది ఉంది నాకు, ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఆసక్తి ఉంది, వాట్ ఎవర్. అండ్ ఇంకొకటి, స్వయం నువ్వే నీ గ్రేట్నెస్ నువ్వే చెప్తున్నావు అంటే నాకు అది వినాలనుంది. ఓకే, భగవంతుడి గురించి అందరూ గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడుకున్నారు, విన్నాము, తెలుసుకున్నాము. ఓకే, ఒకసారి ఆయన్నే వచ్చి నేను ఇలాంటి వాణ్ణిరా అని చెప్తూ ఉంటే ఎక్సైట్మెంట్ ఎన్ని డబుల్ రెట్లు ఎక్కువ పెరుగుతుంటుంది. సో అదే చెప్తున్నాడు. నేను ఇంత గొప్పగా పలకడానికి రీజన్ ఏంటి అంటే, స్వయంగా నీకు నువ్వే చెప్తాను అని అంటే నీ నోటి ద్వారా వినడం అనేది నా లోపల ఉత్సాహాన్ని పెంచుతుంది అని అంటున్నాడు. అంతేకాదు, నువ్వు చెప్పిందంతా నేను నమ్మేశా. అంటే ఇంత ముందు మాట్లాడిందంతా నమ్మా. కానీ నాకు ఇంకా క్లియర్‌గా, స్పెషల్‌గా, యూనిక్‌గా నువ్వు ఎక్కడెక్కడ ఎట్లా వ్యక్తం అవుతున్నావు, ఎవరి లోపల ఎలా ఉంటున్నావు, ఏం జేస్తున్నావు, ఏం చెయ్యట్లేదు, ఎందుకు చెయ్యట్లేదు, ఎందుకు చేస్తున్నావు. హ్మ్.
అవన్నీ నాకు నువ్వే చెప్తే తెలుసుకోవాలని ఉంది అని అంటున్నా. అది కొన్నిసార్లు అదొక ఫీలింగ్ అన్నమాట. వాళ్ళే చెప్తే అదొక చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందరూ చెప్పుకోవడము, టీవీలో చూడడము అంతా బానే ఉంది. బట్ ఆ పర్సనే వచ్చి డైరెక్ట్ గా చెప్తుంటే, ఈ మధ్య ఇంటర్వ్యూస్ పెడుతున్నా కదా, సినిమాలో యాక్టింగ్ చేస్తున్నాడు హీరో హీరోయిన్, బట్ వాళ్ళే వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంటే కొన్ని సినిమాకి వచ్చిన రేటింగ్ కంటే ఇంటర్వ్యూకి వచ్చే రేటింగ్సే ఎక్కువ ఉన్నాయి. డైరెక్ట్ హీరో మాట్లాడుతున్నారండి, డైరెక్టరే డైరెక్ట్ మాట్లాడుతున్నాడు అంటే సంథింగ్ ఏదో డైరెక్టర్ ఇంకా సినిమాలో పెట్టంది కూడా ఏదో ఆయన వ్యక్తం చేస్తాడు కదా, ఇదిగో ఈ హీరోయిన్ డ్రెస్, ఈ హీరో కనెక్షన్, ఈ స్టార్టింగ్ సీన్ ఇట్లా ప్లాన్ చేసామండి, వెనకాల రెండు పిట్టలు ఉంటాయి అని చెప్పి ఏదో డైరెక్టర్ చెప్తే మనకి వావ్, ఇదా నీ సినిమా అని అనుకుంటాం. అప్పటి వరకు మనం సినిమా చూసినా అర్థం కాదు కదా. సో అట్లా ప్రపంచంలో ఉంటున్నాం, ప్రపంచంలో చూస్తున్నాం కానీ ఆహా అర్థం కాలే. బట్ ఇప్పుడు ఆయన వచ్చి అసలు ఈ క్రియేషన్ లో స్పార్క్స్ ఉన్నాయి, కొన్ని కనెక్టింగ్ థింగ్స్ ఉన్నాయి, అవేంటో నేను చెప్తా అంటే ఆబ్వియస్లీ అర్జునుడు ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతూ ఉన్నాడు. అట్లా ఆ హ్యాపీనెస్ లో పొగుడుతూ ఉన్నాడు. సో ఏం జరుగుతుంది అనేది రేపు చూద్దాం. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం అందరికి. సో మన ఈ జూలై 3rd 4th మొన్నటి నుంచి అక్టోబర్ 23rd వరకు, అంటే అక్టోబర్ 23rd కి ఢిల్లీలో 75 years చిన్మయ మిషన్ కంక్లూడ్ అవుతుంది. సో ఆ ఆ డే వరకు 108 days, ఈ 108 రోజులు ప్రతి ఒక్క రోజు గురుదేవులకు సంబంధించిన అష్టోత్తరం పైన చిన్మయ మిషన్ లో గురుదేవులు ఉన్నప్పుడు వాళ్ళు, తర్వాత గురుదేవుని విని తెలుసుకొని ఉన్న చిక్స్ ఎవరైతే ఉన్నారో, చిన్మయ యువ కేంద్ర టీం ఎవరైతే ఉన్నారో, ఒక్కొక్క నామం మీద లౌడ్ రిఫ్లెక్షన్ మననం చేస్తూ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో అది ఎవ్రీడే చిన్మయ ఛానల్లో రాత్రి 8:30కి వస్తుంది. సో 15 minutes అట్లా ఉంటుంది. డిఫరెంట్ పీపుల్ అంటే ఎట్లాగా గురుదేవ్ వల్ల ఇన్స్పైర్ అయ్యారు, ఒక్కొక్క నామం తీసుకొని ఆ నామం మీద వాళ్ళు ఆలోచించి వాళ్ళ మనసుకి గోచరించింది లేదా వాళ్ళ గురుదేవుల అనుభవాలు జరిగినవి వాళ్ళు విన్నవి షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో ఒక చిన్న సాధన లాగా మీరు కూడా అందరు పెట్టుకోండి, ఇంగ్లీష్ కన్వీనియంట్ అయిన వాళ్ళందరూ పెట్టుకోండి. సో 108 days అట్లా సాధన చేస్తూ ఉండండి. ఓకే. హరి ఓం.